కాళికాదేవి జయ విజయ అనే ఇద్దరు చలికత్తెలతో కలిసి తండ్రిని చేరి ఆయన అనుమతిని చెలులచే అడిగించింది. ఆయనిలా అన్నాడు, అమ్మాయి, ఇంతకంటే కులానికి సార్థక్యాన్ని చేకూర్చే మంచి కార్యమేముంటుంది చెప్పు. అమ్మతో కూడా చెప్పి అంగీకారం తీసుకో. వెంటనే గిరిజాదేవి తల్లిని సమీపించి సకులచే ఆమె అనుమతిని కోరింది. పార్వతీ మాటలకు మేనాదేవి దుఃఖితురాలై ఇలా పలికింది, హే శివే, పూర్వం సేవలు చేసి దుఃఖం పొందావు, ఇప్పుడు మళ్ళీ తపస్సు అంటున్నావు. తపస్సుకు ఎక్కడికి వెళ్తావు? అదేదో ఇంట్లో ఉండి చెయ్యి. నువ్వు మొండి పట్టుపట్టకు. గతంలో ఏం సాధించావు, ఇక ముందేం సాధించబోతున్నావు? దేవతలందరూ మనింట్లోనే ఉన్నారు. సర్వతీర్థాలు క్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి. అసలే నీ శరీరం సుకుమారమైంది. తపస్సులో ఉండే క్లేశాన్ని ఎలా ఓర్చుకోగలవు? తమ కోర్కెలను సాధించుకోవడం కోసం స్త్రీలు తపోవనానికి వెళ్లారని గతంలో వినలేదు. కనుక ఇల్లు కదలకు, తపస్సుకు వనానికి వెళ్ళవద్దు అని నిషేధించిన కారణంగా పార్వతికి ఉమా అనే పేరు స్థిరపడింది. ఉమా అంటే అమ్మాయి, వద్దు అని అర్థం.